హలో అండి. ఇది మా తమలపాకు చెట్టు. చాలా పెద్దగా ఉంటుంది. నేను ఫస్ట్‌లో ఇక్కడ చాలామంది ఇంటి దగ్గర ఇలా పెద్దగా చూసి ఇంత ఈజీగా గ్రో అవుతుందా అని చాలా కొత్తగా అనిపించేది. బట్ నేను పెట్టిన 2 ఇయర్స్‌కి మొత్తం బిల్డింగ్ కవర్ చేసి చాలా పెద్దగా అయ్యింది. ఇప్పుడు మా ఇంటి పక్కన ఎవరైనా వాళ్ళ ఇంట్లో పూజలకు కానీ, గుడికి కానీ అడిగి తీసుకెళ్తే చాలా బాగా అనిపిస్తది. మనం గుడికి వెళ్ళకపోయినా మన ఇంటి చెట్టు నుంచి వెళ్తుంటే అదొక సాటిస్ఫాక్షన్. నాకు అప్పుడే కాచిన నెయ్యిలో ఇలా తమలపాకు వేసుకొని తినడం చాలా ఇష్టం. ఇది మాకు మా జేజ అలవాటు చేసింది. ఇవాళ అయితే నేను గార్డెన్లో చెట్లకి జీవామృతం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. జీవామృతం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జీవామృతం ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది గానుగ నుంచి వచ్చిన చెక్క, ఆవు పేడ, దేశీ ఆవు పేడ, కొంచెం మట్టి, బెల్లం, గోమూత్రం. నాకు ఈరోజు గోమూత్రం దొరకలేదు. లక్కీగా మాకు మా ఇంటికి దగ్గరలో చాలా దేశీ ఆవులు ఉంటాయి అన్నమాట. సో ఇది నేను ఒక 3 months నుంచి రెగ్యులర్గా ఇస్తున్నాను చెట్లకు. ఫ్రూటింగ్ కానీ, ఫ్లవరింగ్ కానీ, చెట్టుకి ఏదైనా పురుగు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. మట్టిలో కూడా చాలా వరకు వానపాములు బాగా అనిపిస్తున్నాయి ఇది ఇస్తున్నాక. ఇది ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఇది ప్రిపేర్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. ఒక 4-5 days ఫర్మెంట్ అయిన తర్వాత మనం మన చెట్లకి 1:20 రేషియోలో ఇచ్చేయచ్చు. ఎవ్రీడే డేకి ఒక 2 times ఇలా మిక్స్ చేయాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇది బెస్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మార్కెట్లో దొరికే ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే బోన్ మీల్ దొరుకుతుంది, కంపోస్ట్ దొరుకుతుంది. వీటన్నిటికంటే దీని రిజల్ట్ నాకు చాలా ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ డే ఇలా ఫామ్ అవుతుంది. మనం మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ కవర్ చేసి పెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.